హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ రూపా, కన్సల్టెంట్ ఆస్టియోపత్. ఈ రోజు మన దగ్గరికి రవితేజ ఈజ్ చార్టెడ్ అకౌంట్ కదండి మీరు. చార్టెడ్ అకౌంటెంట్ వచ్చారు. సో ఆయనకి ఏమైందంటే డిస్క్ బల్జ్ ఉంది, ఇంకా తర్వాత రేడియేటింగ్ పెయిన్ ఉంది కాళ్ళలోకి. సో మీ దగ్గర చూపించుకోవడానికి ఒకరు రెఫరెన్స్ ఇచ్చారు. సో మీ దగ్గరికి వచ్చాను. ఒక్కసారి మీరు చూపించుకున్న తర్వాత నేను ఏంటి అసెస్మెంట్ తీసి చెప్పాను. సో అతని ఎలా ఉంది, ఏంటి, ఎలా తగ్గింది ఒకసారి రవితేజ గారి మాటల్లో విందాము. బట్ ప్రైవసీ పర్పస్ ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు. సో మేడం నా ఫేస్ చూపించొద్దు, బట్ ఐ విల్ గివ్ యూ ఆడియో అని చెప్పారు. సో రవితేజ గారు చెప్పండి, ఎలా ఉంది మీ పేరు? హాయ్ అండి. యాక్చువల్గా ఒక 4 months నుంచి లో బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నానండి. బాగా ఎక్కువసేపు కూర్చోవడం కానీ నడవడం కానీ అది చేయలేకపోయేవాడిని. సో ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు మీరు సిట్టింగ్స్ కూర్చుంటే సెట్ చేస్తానని చెప్పారు. సో అక్కడి నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేస్తూ డీకంప్రెషన్ కొన్ని ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. మీరు 7th or 8th ఐ థింక్ మీరు ఏం చేశారంటే ఒక కైరో చేసేది అంటే కైరో పెట్టాము. అవును మేడం, ఇంకొంచెం బెటర్మెంట్ కోసం కైరో చేశారు. సో అప్పుడు ఆల్మోస్ట్ 60% వరకు అయిపోయింది మేడం. అప్పుడు పెయిన్ ఉంది, పెయిన్ అంతా క్లియర్ అయిపోయింది. బట్ కానీ ఒక ఆరిజిన్లో ఎక్కడైతే పెయిన్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కిందికి రేడియేటింగ్ పెయిన్ మాత్రం అలాగే ఉండేది. సో ఆ తర్వాత 2 days కంటే 9th or 10th డే మీరు నీడ్లింగ్ కూడా చేశారు. అది అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది మేడం పెయిన్. మీరు 15 days చెప్పారు కదా, ఆ 15 days అవసరం లేకుండా 12th డేకే క్లియర్ అయిపోయింది అంతా. మీ అదే సర్వీస్ కూడా బాగా నచ్చింది మేడం. మీకు ఎవరిని రెఫర్ చేయాలని కూడా అనిపిస్తుంది నాకు, అంటే జెన్యున్గా అనిపించారు. సో మీరు చెప్పిన టైం కంటే తొందరగానే క్లియర్ చేశారు కదా నా పెయిన్ కూడా. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవితేజ.